హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగులరాట్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టు అయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత ఆలోచించినా వాళ్ళు ఇంత మార్పు వచ్చిందంటే నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఒకవేళ అమూల్యని జాగ్రత్తగా చూసుకుని మారిపోయాడు చందు అంటే అర్థం ఉంది, కానీ అమ్మను కూడా వాళ్ళు ఎందుకు ఇలాగా మంచిగా యాక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ ఎలాగైనా అమూల్యని జాగ్రత్త చూసుకుంటే చాలు, కానీ ఇంత సడన్గా చేంజ్ వచ్చారంటే మళ్ళీ నాకు భయంగా ఉంది. అమ్ముల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, నేను చూసుకుంటాను అమూల్యని. ఒరే ఏంట్రా ఆలోచిస్తున్నావు, ఏమైంది, ఏంటి శైలు ఇలా రెడీ అయ్యి వచ్చావు, అయినా ఈ రోజు ఏంటి ఏదో ఆడపిల్ల కనిపిస్తున్నావు నాకు, ఏంట్రా అలా అంటావు, పోరా గుడికెళ్ళి వచ్చాను రా, అంత మించి ఏం లేదు. ఏమోనే ఈరోజు నేను చూస్తుంటే చాలా అందంగా ఉన్నావు అనిపిస్తుంది. అవునా, నీకు ఇలా లంగవణి వేసుకుంటే ఇష్టమా, అయితే రోజు వేసుకోనా. అయ్యో శైలు, నువ్వేం అలా రోజు వేసుకోవద్దు, కానీ ఇలా అప్పుడప్పుడు తయారవు సరిపోతుంది, కానీ నా గురించి నువ్వు మటుకు మారిపోకు, అర్థమైందా. సరేలే కానీ ప్రసాదం తీసుకోరా, సమ్మక్క సారక్క తల్లి గుడికెళ్ళి నీకు ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకో. నడు పద, మీ ఇంటికి కూడా వెళ్దాం. ఏంటి ప్లీజ్ వద్దు, మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేదు, నీకు తెలుసు కదా. అయ్యో పర్లేదు రేరా, నేను ఎందాక చెప్పాను డాడీ దగ్గర నీతోటి వాళ్ళతోటి శశిని బాలుని వాళ్ళ ఆట పట్టించి సీత రామ్ అనే బావగారిని ఇంటికి తీసుకొస్తానని చెప్పాను కదా, నడు ఆ పనిలో ఉందాం మనం. వద్దే శైలు వద్దు, మళ్ళీ లేనిపోని గొడవలు ఎందుకు. అయ్యో నేను ఉన్నాను కదా, పోన్లే నువ్వు బయట నుంచో, నేనైతే లోపలికి వెళ్ళి ప్రసాదం ఇచ్చేస్తాను. అయ్యో వద్దులే, మళ్ళీ నేను బయట ఉన్నాను అమ్మకు తెలిస్తే అమ్మ ఫీల్ అవుతుంది. సరేలే కానీ ఇప్పుడు వెళ్ళాలి మనం, ఇలా వాయిదాలు వేసుకుంటూ పోయాండి ఈ సమస్యకి ఎప్పటికీ సమాధానమే దొరకదు. పదరా నడు, ఈ సమ్మక్క సారక్క ప్రసాదం మా అత్తగారికి ఇవ్వాల్సిందే, పద నడు భక్తి. సరేలే శైలు, నీ మాట నెగ్గాలిగా, నా మాట ఎక్కడ వింటావు నువ్వు. సరేలేరా, నువ్వు ఏదో అనుకో, పద. అక్కడే రోడ్డు మీద వెళ్తున్న బ్యాంక్ మేనేజర్ కార్ ఆగిపోతుంది. అయ్యో కార్ ఆగిపోయింది, ఇప్పుడు ఎలాగా, అసలుకే ఆడిట్ వర్క్ జరుగుతుంది ఆఫీస్లో, ఇప్పుడు వెళ్ళకపోతే ఎలాగా. హలో, అయినా ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. హలో, ఏంటి మీ ఆడిటర్స్ వచ్చేసారా. వచ్చేసారు సార్, మీరు ఎక్కడి వరకు వచ్చారు, చాలా అర్జెంట్ ఫైల్ మీ దగ్గరే ఉంది కదా సార్, అడుగుతున్నా తొందరగా వచ్చేయండి సార్. లేదయ్యా నా కార్ బ్రేక్ డౌన్ అయింది, నేను ఏదో ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను, ఎవరిని లిఫ్ట్ అడిగైనా వచ్చేస్తాను, సరేనా. నువ్వే ఈ లోపల నేను వచ్చే లోపల మేనేజ్ చేసే భాస్కర్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, సరేనా. ఏంటో నాకు అసలు గ్యాప్ బుక్ అవ్వట్లేదు, నేను ఒక మేనేజర్ని అయ్యి ఉండి నాకు ఈ స్టాఫ్ని ఎవరు హెల్ప్ చేయట్లేదు, నేనే అన్ని మేనేజ్ చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటో, ఎవరైనా వస్తే బాగుండు. అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న సీత బైక్ మీద వెళ్తూ ఉంటుంది. అమ్మకు వస్తే నాకు లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్, నేను ఒక బ్యాంక్ మేనేజర్ని, నాకు అర్జెంట్ ఆడిట్ వర్క్ ఉంది, ప్లీజ్ తీసుకెళ్ళమ్మా. అయ్యో సార్ పర్లేదు రండి, ఎక్కడ సార్ మీది, ఇక్కడేనమ్మా, కొంచెం నేను అడ్రస్ చెప్తాను తీసుకెళ్ళవా, కొంచెం స్పీడ్గా తీసుకెళ్ళమ్మా, చాలా అర్జెంట్ వర్క్ ఉంది. సరే సార్ నేను తీసుకెళ్తాను కదా, ఇదేనమ్మా మా బ్యాంక్, ఇక్కడ ఆపేసే అమ్మా, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను, సరేనా. సరే సార్ మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏవయ్యా ఆడిటర్స్ వచ్చేసారా. నమస్తే సార్, బాగున్నారా. ఏంటండి ఇంత లేటు, బ్యాంక్ మేనేజర్ అయ్యుండి ఇంత లేట్గా వస్తే ఇంక ఎంప్లాయీస్ ఎన్నింటికి వస్తారు. సార్ లేదు సార్, ప్లీజ్ సార్ వచ్చేస్తాను సార్. ఇందుకే ఆడిట్ ఫైల్ ఏది, నీ దగ్గర ఉందంట కదా. అవును ఫైల్ ఏది. సార్ ఒక్క నిమిషం సార్ వచ్చేస్తాను సార్. ఏంటి సార్ అలా పరిగెడుతున్నారు. ఏం లేదయ్యా, ఇందాక నన్ను డ్రాప్ చేసిన అమ్మాయి బైక్ మీదే నేను కవర్స్ బ్రీఫ్ కేస్ వదిలేసాను అయ్యా. అయ్యో సార్ ఎంత పని చేశారు, ఒక్కసారి కాల్ చేయండి. అయ్యో అయ్యా, అది నేను ఎక్కడ ఊబర్ అది ఏమీ బుక్ చేయలేదు, ఎవరో వస్తే లిఫ్ట్ అడిగాను అమ్మాయిని. అయ్యో సార్ ఇప్పుడు ఎలా సార్, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదురా. అయ్యో అందులో ఆ ఫైలే కాదు, మళ్ళీ నిన్న నైట్ లేట్గా వచ్చి ఒక అతను పేమెంట్ చేయమని ఇచ్చాడు కదా 5 లక్షలు, అది కూడా అక్కడ పేమెంట్ రసీదు రాసి డబ్బులు నేను డిపాజిట్ చేయలేదు, అది కూడా ఆ బ్రీఫ్ కేసులో ఉన్నాయి. అయ్యో సార్ అయితే పోయినట్టే సార్, డబ్బులు చూస్తే ఎవరైనా వదులుతారా. ఏవయ్యా ఫైల్ ఏది. అదేంటయ్యా క్యాష్లో కూడా 5 lakhs తక్కువ చూపిస్తుంది, 5 లక్షలు అయ్యి బాబు ఇప్పుడు నా పని అయిపోయింది, ఇప్పుడు ఏమని చెప్పాలి. అప్పుడే అక్కడికి వచ్చింది సీత. సార్ ఇదిగోండి సార్, ఇందాక మీరు బీఫ్ కేస్ నా బైక్ తగిలిని తీసుకుని మర్చిపోయారు సార్. అమ్మ థ్యాంక్స్ అమ్మ, చాలా థ్యాంక్స్, ఇక్కడ నిలబడమ్మ ఇప్పుడే వచ్చేస్తాను. సార్ ఇదిగోండి సార్ ఆ ఫైలు ఈ క్యాష్, ఇప్పుడే వస్తాను సార్. సరేనయ్యా చూసుకో. అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ, నువ్వు ఈ ఫైల్ నాకు తీసుకొచ్చి వచ్చినందుకు. ఈ బ్రీఫ్ కేస్ నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసా. నువ్వు అసలు ఇంకా రావేమో వెనక్కి అనుకున్నాను, కానీ నువ్వు దేవతలో వచ్చావు వెనక్కి. అమ్మ మర్చిపోయి నీ పేరేంటమ్మా.
సీత అండి. అమ్మ నీ పేరే కాదు, నీ గుణం కూడా సీతమ్మ వారిలాగే ఉంది. ఆ ఫైల్ నాకు చాలా ఇంపార్టెంట్ తెలుసా? దాంట్లో డబ్బులున్న విషయం నీకు తెలుసా అసలని? అయ్యో! నాది కానప్పుడు నేను ఎందుకు ముట్టుకుంటాను సార్? మీరు ఎంతో బిజీలో మర్చిపోయారు. అందుకు నేను వెనక్కి తీసుకొచ్చి ఇచ్చాను. అంతే సార్. అయితే ఈ డబ్బులు తీసుకో అమ్మా. నీలాంటి నిజాయితీ పరులు ఉంటేనే ఈ సమాజం ఇంకా ముందుకెళ్తుందమ్మా. ప్లీజ్ అమ్మా, ఇది నేను హెల్ప్ చేస్తున్నాను అనుకోవద్దు. నా కృతజ్ఞత భావంతో నీకు ఇస్తున్నాను. అయ్యో సార్, నాకు డబ్బులు ఏమొద్దు, మీరు హ్యాపీగా ఉంటే సరిపోతుంది సార్, డబ్బు వద్దు సార్ నాకు. అయితే నా విజిటింగ్ కార్డ్ తీసుకోమ్మా. నీకు ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా నాకు ఈ విజిటింగ్ కార్డ్ నెంబర్కి కాల్ చేసి పలానా సాయం కావాలని అడుగు, వెంటనే చేసేస్తాను. సరేనా? సరే సార్, నేను వెళ్ళొస్తాను. నాకు అసలుకే చాలా అర్జెంట్ డెలివరీ ఉంది. సరే సార్. అప్పుడప్పుడే ఆదిత్య అని శైలి ఇంటికి వెళ్తారు. చూడు శైలి, బాక్స్ నువ్వు తీసుకుని అమ్మకి ఇచ్చేసేయి, సరేనా? ప్రసాదం. లేదు ఆదిత్య, అమ్మ నువ్వు తెలిసి నువ్వు బయట ఉన్నావు తెలిస్తే ఫీల్ అవుతారు. అది కాదురా, మన ఇద్దరం కలిసి మొట్టమొదటిసారిగా మీ ఇంటికి వెళ్తున్నావు. నువ్వు రాకపోతే వెళ్ళారా? ప్లీజ్ రాదిత్య, లోపల రారా. చూసావా ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టో దెబ్బ. ఎలాగైనా నీకు కావాల్సిన చేయించుకుంటావు. సరే పద, మళ్ళీ ఫీల్ అయిపోతావు నేను ఇప్పుడు కానీ రానన్నానంటే. సరే కానీ నడు. అదిగో నాన్న తాతయ్య ఇక్కడే ఉన్నాడు. తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆశీర్వదించండి నన్ను. ఇదిగోండి ఈ బాక్స్ చూడండి, మీకు ఏం తీసుకొచ్చానో. ఈ సమ్మక్క సారక్క ప్రసాదం మీరు తీసుకోండి. అమ్మ చూడు, శైలు వచ్చింది. ఎప్పుడు వచ్చారు ఆదిత్య? ఎలా ఉన్నారా? ఏంటి అత్తయ్య, మీ అబ్బాయిని మటుకే పలకరిస్తారు, నన్నేం పలకరించరా? అయ్యో శైలు, ఎందుకమ్మా అలా అంటావు? అప్పుడు అక్కడికే వచ్చింది శశి చూస్తూ. ఏంటిది ఇంటికి వచ్చింది? ఏ నువ్వేంటి ఇంట్లో? నిన్నెవరు రానిచ్చారు ఇంట్లోకి? అసలు ఏమనుకుంటున్నావు? ఎందుకు వచ్చావు మా ఇంటికి? అసలు నిన్నెవరు రానిచ్చారు? ఏంట్రా దీన్ని వేసుకొచ్చావు ఇంటికి? ఏ మాటలు సరిగ్గా రాని శశి, ఏమనుకుంటున్నావు నువ్వు? లేదు, అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. ఏంటి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే మాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నావా? శైలు ఆగమ్మా. లేదు అత్తయ్య, శశికి ఈవిడికి చెప్పాల్సిన పని మనం చెప్పాల్సిందే. నిన్నెవరు ఇంట్లోకి రానిచ్చింది? నువ్వెవరు నన్ను రావద్దంటానికి? నేనెవరా? ఇంటికి నేను కోడల్ని. అయితే ప్రూఫ్ ఏంటి? అయినా నాకు అర్థమవుదు, నీకు బాలుకి పెళ్ళి అయిందని ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏదో పెద్ద యుఎస్లో పెళ్ళి అయిపోయింది అని ఇక్కడికి వచ్చి అత్తయ్యకి మావయ్యకి తాతయ్య గారు చెప్తే ఫోన్లే అని వదిలేశారు. మరి ప్రూఫ్ ఏది? అసలు నువ్వు మెళ్ళో పసుపు తాడు కానీ ఏమైనా ఉందా నీకు? ఇంటికి వచ్చి ఏమైనా పోనీ కోడల్లో బిహేవ్ చేస్తున్నావు అంటే అదే లేదు. అత్తయ్య వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. అత్తయ్య మీరు ఏమనుకోకండి ప్లీజ్, మావయ్య మీరు ఏమనుకోకండి. తాతయ్య సారీ తాతయ్య, నేను ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుతున్నందుకు. కానీ శశి ఇలా అంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఇది కాదు కానీ ముందు నువ్వు చెప్పు, అసలు పెళ్ళైందా మీ ఇద్దరికిని? ఎప్పుడు చూసినా బాలు నీ వెనకాల తిరుగుతాడు తప్ప మీ ఇద్దరు ఎప్పుడు అన్యోన్యంగా ఉన్నట్టు నేను చూడలేదు. అందువల్ల నువ్వు ఇప్పుడు మాకు ప్రూవ్ చేయాల్సిందే. ఏంటి నువ్వు నన్ను ప్రూఫ్ అడిగేది? నువ్వు నోరు మోస్తావు మొయ్యవు, అయినా నేను ఇలా కాదు. ఏంటి శశి చెయ్యెత్తుతున్నావు? చెయ్యి దించు. ఎవరనుకుంటున్నావు తను నాకు కాబోయే భార్య? ఏరా ఆదిత్య, నీకు కూడా నోరు నిలుస్తుంది ఏంటి? ఒక్కసారి జైల్లో పెట్టించానైనా బుద్ధి లేదా నీకు? ఆ రోజు నువ్వు ఎలా చేసావు నాకు అంతా తెలుసు శశి. ఇప్పటికైనా నువ్వు నోరు మూసుకున్నా చెయ్యి దించు, అర్థమైందా? సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం, లేనిపోని గొడవలు మేము ఉంటే. సరేరా ఆదిత్య, మనం వెళ్దాం పదా. అత్తయ్య ఇప్పుడు ఆదిత్య ఉన్నాడు కాబట్టి నేను ఊరుకుంటున్నాను. తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. చెయ్యాల్సిన లెక్కలు అన్ని కరెక్ట్గా చేసే వెళ్తాను అత్తయ్య. సరేనా, వెళ్ళొస్తాను. ఏంటి అత్తయ్య ఈ అసలు అతను అందరిని మాట్లాడుతుంటే నన్ను ఎలాగా మీరు దాన్ని ఏమనకుండా చూస్తారేంటి? అదేంటమ్మా అలా అంటావు శశి? నువ్వే కదా ఫస్ట్ గొడవ మొదలెట్టావు. అన్నని మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? ఖచ్చితంగా నీ మీద తిరగబడతారు. అయినా తను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పు ఉందా? తను మాట్లాడే అన్ని కరెక్టే కదా, న్యాయంగానే మాట్లాడింది కదా. అంటే ఏంటి మావయ్య, పెళ్ళై ఇంటికి వచ్చిన దాన్ని కోడల్ని వదిలేసి పెళ్లి కాకుండా నేను కోడలని చెప్పుకునే దానికి మీరు సపోర్ట్ చేస్తారా? అమ్మ శశి, నువ్వు మాట్లాడుకు. నువ్వు ఏం చేస్తావు? రాము విషయంలో మాట్లాడొద్దని నా దగ్గర మాట తీసుకున్నావు. ఎలాగ మాట్లాడడం లేదు. పోనీ ఆదిత్య విషయంలో కూడా మాట్లాడొద్దంటే ఎలాగమ్మా? ఆ రోజు బాలుగాడు తీసుకొచ్చి నిన్ను పెళ్ళయింది అంటే మేమేం మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు ఆదిత్యని శైలుని ఇబ్బంది పెడుతుంటే మేము ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎలాగమ్మా? సరే, మీ పని ఇలా కాదు అత్తయ్య మావయ్య, మీ పని నేను బాలుగాడితో చెప్తాను, సరేనా? అప్పుడు తెలుస్తుంది మీకు. అప్పుడు అక్కడే బాలు దగ్గరికి వచ్చిన డీపీ మాట్లాడుతూ, అల్లుడు ఏం చేస్తున్నావు? బిజీగా ఉన్నావా? అయ్యో మావయ్య ఏంటి చెప్పండి. ఏం లేదు బాలు, ఈ ఫైల్లో కొంచెం నీ సంతకాలు కావాలి, కావాలంటే ఒకసారి చెక్ చేసి నాకు ఇవ్వా. నా ఫ్రెండ్కి ఒకళ్ళు కాంట్రాక్ట్ కావాలి. అయ్యో మావయ్య, మీరు నాకు వచ్చి చెక్ చేయమంటారని మీరు తీసుకొచ్చారంటే నాకు ఎంతో 100% పక్కా ప్రూఫ్తోనే వచ్చి ఉంటారు. ఇలా ఇచ్చేసి నా ఫైల్లో నేను సంతకం పెడతాను, సరేనా?
ఇదిగో బాబు తీసుకో. ఏంటి బాలు, కనీసం చెక్ చేయవా? మీ మీద నాకు నమ్మకం మావయ్య. మిమ్మల్ని అనుమానిస్తే నేను శశిని అనుమానించినట్టు. ప్లీజ్ మావయ్య, ఈ విషయం నేను శశి దగ్గర అస్సలు చెప్పొద్దు, సరేనా? థ్యాంక్ యూ అల్లుడు, నన్ను నమ్మి నువ్వు ఎంత హెల్ప్ చేసినందుకు. 500 కోట్ల కాంట్రాక్ట్ నువ్వు అసలు నేను చెప్పిన వాడు నువ్వు గ్రాంట్ చేసావు. భలేవారు మావయ్య, సరేనా? వెళ్ళండి. ఏంటి శశి కాల్ చేస్తుంది, ఉండండి. ఏమైంది శశి? ఏం లేదు బాలు, నువ్వు లేని టైంలో మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను అవమానిస్తున్నారు. ఏమైంది శశి, ఏమైంది? ఆ బాలుగా ఆ ఆదిత్య అని ఆ శైలు ఇంటికి వచ్చారు. వచ్చి ఎంత లో క్లాస్ మనుషులు తెలుసు కదా శైలు. వచ్చి నన్ను రాని మాటలని నన్ను తిట్టి కొట్టినంత పని చేసి ఇంట్లోంచి వెళ్ళింది తెలుసా నీకు? ఇంత గొడవ జరుగుతున్నా అత్తయ్య మావయ్య తాతయ్య కానీ ఒక్క మాట కూడా అనలేదు. అది కాదు శశి, అసలు నువ్వు వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు అసలని? అయ్యో బాలు, నేను ఎందుకు ఇంట్లోకి రానిస్తాను? నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల ఇంట్లోకి టెస్ట్ వేసి కూర్చున్నారు. నన్ను చూసి వెంటనే ఆ శైలుది వెంటనే అనరాని మాటలు అంటే మొదలెట్టింది. ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు తెలుసా? నువ్వు వచ్చి ఖచ్చితంగా వీళ్ళంతా చూడాల్సిందే. అయితే శశి, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రాముగారితో ఎలా మాట్లాడినవ్వలేదో ఈ ఆదిత్య శైలుతో కూడా మాట్లాడకూడదని అమ్మ దగ్గర మనం ప్రమాణం తీసుకుందాం. అర్థమైందా? అదే బాలు, అలాగే చేద్దాం, సరేనా? అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.